ఏపీలో పాటు తెలంగాణలో కూడా యూరియా కొరత తీవ్రంగా ఉందంటున్నారు. ఏమిటి రాకేష్ గారు, కరెక్టేనా? సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇవాళ పేపర్లో కూడా వార్త వచ్చింది, యూరియా వానాకాలం పంటలపై యూరియా కొరత ప్రభావం. అంటే మిగతా మేజర్ అంశాల్లోకి వెళ్ళడానికి ముందు వీటి మీద ఇది కూడా మేజర్ అంశం కాబట్టి సార్ నేను ఏమంటున్నానంటే యూరియా కొరత కంప్లీట్గా ఈ రాష్ట్రంలో ఉంది సార్. ఈ రాష్ట్రంలో ఉంది, పక్క రాష్ట్రంలో కూడా ఉందని చెప్పేసి మీడియా ద్వారా తెలుస్తుంది. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ యూరియా కొరత ఉంది సార్. కంపల్సరీ జనరల్గా యూరియా ఒక 3 బస్తాల యూరియా పడుతుంది సార్ ఎకరానికి. అంటే కొంతమంది 2 వేస్తారు, కొంతమంది 3 వేస్తారు. యాక్చువల్గా అయితే 264 రూపాయలు యూరియా బస్తా ఉంటుంది సార్, కానీ 270 రూపాయలు సార్ అమ్మాలి కూలీలతో కలిపి. కానీ ఈరోజు 400-500 పెట్టే కొన్ని పరిస్థితి ఉన్నది సార్ యూరియా బస్తా. దీంతోపాటు యూరియా ఎక్కడైతే ఉన్నదో, ఎవరి దగ్గర అయితే యూరియా అమ్మేటోళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే 2020 అని ఉంటుంది సార్. అది ఏంటంటే లాస్ట్కి వేసుకుంటారు కాంప్లెక్స్. అది 2020 తోటి కలిపి అమ్ముతారు. 2020 వచ్చేసి ఒక 1350 రూపాయలు ఉంటుంది సార్, రేట్ ఎక్కువ ఉంటుంది. 1400 నానో యూరియా కూడా తీసుకోవాలనేది కూడా చేస్తున్నారు. నానో యూరియా తీసుకోవాలని చెప్తే నానో యూరియా గురించి నువ్వు ఇప్పుడు యూరియా కొరత వచ్చిన తర్వాత నానో యూరియా అంటే అది ఎట్లా అప్లై చేయాలి, ఏం చేయాలి రైతులకు తెలియదు కదా. ఎన్ని సంవత్సరాలు రేట్ ఏమి ఎక్కువ లేదు సార్, ఈక్వలే ఉంటుంది. కానీ అదేంటంటే మనం పిచికారి చేయాలి. ఇప్పుడు ఈ చేతోటి చల్ల నీకు లేదు, మళ్ళీ దానికి మనం మందు డబ్బు వేసుకొని పత్తికి కొడతాం చూసారా సార్, పత్తికి కొట్టినట్టు కొట్టాలి. దాంతో ఆ నానో యూరియా కొట్టాలంటే దాంట్లో ఏం మిక్స్ చేయాలి ఇంతవరకు ఎప్పుడు కూడా డెమో కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మీరు కళలో అనుకొని అది ఇప్పుడే అప్లై చేయాలంటే కష్టం కదా. అది ఇక్కడ కానీ అది అంటే అన్ని జిల్లాల్లో ఉందా, కొన్ని జిల్లాల్లోనే? సార్ మొత్తం యూరియా కొరత అన్ని జిల్లాలో ఉంది. అది బ్లాక్ మార్కెట్ అవుతుంది సార్. అది స్పష్టంగా కేంద్రం మీద చెబుతారు, కేంద్రం వాళ్ళు మేము ఆల్రెడీ ఇచ్చేసామంటున్నారు సార్. కేంద్రం ఇచ్చేదాంట్లోనే తక్కువ ఇచ్చింది సార్, కేంద్రం కావాల్సినంత ఇయ్యలేదు. లాస్ట్ టైం స్టాక్ ఎక్కువ ఇచ్చినామన్నారు కానీ ఈ టైం స్టాక్ తక్కువ ఇచ్చినారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమంటారంటే రోజు 10 టన్నులు 15 టన్నులు సరిపోవు సార్ యూరియా కొట్టే. ఇంకొక 4 రోజులు అయితే ఎవరు అడగరు సార్, పని అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లం ఎక్కడైతుందండి సార్ ఫార్మర్కు, రైతుకు. సార్ ఇప్పుడు కాలం మంచిగా అయింది సార్, వానాలు పడుతున్నాయి, నాట్లు వేసుకున్నారు. చాలామంది నాట్లు వేసుకోవాలి, ఎందుకంటే మధ్యలో కొంచెం డ్రాట్ సిచ్యువేషన్ రావడంతో ఆపిర్రు. ఇప్పుడు తుకం పోసుకున్నారు, నాట్లేసారు. నాట్లేసిన తర్వాత యూరియా పడకపోతే సార్ అది ఎర్రబడుతుంది సార్. మొత్తం ఏదైతే వరి పచ్చబడది, పచ్చగా ఉండదు, అది గ్రోత్ ఉండదు. గ్రోత్ లేకపోతే దిగుబడి రాదు. దిగుబడి వస్తేనే రైతుకు లాభం ఉంటుంది సార్. మీకు ఏం తక్కువ 25-30 క్వింటాలు వండిస్తేనే రైతుకు దాని మీద ఒక 10-15 వేలు మిగులుతాయి సార్, లేకపోతే అది కూడా ఉండదు. కానీ ఇప్పుడు యూరియా దొరకకపోయేసరికి ఏమవుతుంది, అది గ్రోత్ ఆగిపోతుంది. ఇక సరే మనం ఎన్ని చెప్పినా కానీ ఏం చెప్పినా కానీ కేంద్రం సప్లై చేయాల్సిందే, రాష్ట్రం కూడా అందించాల్సిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటానంటే సార్ ఈ రాష్ట్రంలో అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నది సరిగా అందుతలేదు అనుకున్నాం. పక్క రాష్ట్రంలో బీజేపీ కూటమి ఉంది కదా సార్, అక్కడ ఆల్రెడీ మంత్రులు చేసేవాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ కేంద్రంలో ఉన్నారు. కాబట్టి వెంటనే తీసుకురావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దానికి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎంపీ గారు, బీజేపీ ఎంపీ గారు, అది యుద్ధంతో యూరియా కొరత ఏర్పడింది. మరి లాస్ట్ ఇయర్ కూడా అయింది కదా సార్ యుద్ధం. నేనేమంటానంటే అన్ని యుద్ధాలు లాస్ట్ ఇయర్ కూడా అయినాయి. మరి ఇప్పుడు ఎందుకు అంటే ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా బీజేపీ ఎంపీ గారు స్టేట్మెంట్ ఇస్తారు దానికి. కాబట్టి మనం అడిగేది ఏంటంటే మన రామచంద్రన్న ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన స్పష్టంగా ఏం చెప్పిండు, ఈ రాష్ట్రానికి యూరియా వచ్చింది. ఆల్రెడీ మీరు ఏదైతే ఇండియన్ పెట్టిరో 9 లక్షల మెట్రిక్ టన్నుల పెట్టిర్రు, ఆల్రెడీ ఈ రాష్ట్రంలో 8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉన్నదని చెప్పేసి ఆయన ఒక లెక్క చెప్పింది సార్. మరి లెక్క చెప్పినప్పుడు నేను ఏమంటున్నా అంటే ఎందుకు ఆ యూరియా అంతా ఏడవైంది ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి కదా. అండ్ ఇంకొక ప్రాబ్లం కూడా ఒకటే మాట, ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పినట్టుగా ఒక ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు మళ్ళీ వాన పడుతుంది. వాన పడంగానే ఏమైందంటే వేసిన యూరియా అంతా కూడా మళ్ళీ వానతో వెళ్ళిపోతే మళ్ళీ యూరియా అవసరం ఉంటుంది సార్. కాబట్టి ఈ 2 అంశాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తప్పకుండా. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి ఇవాళ కూడా యూరియా సమస్య తీరలేదు తెలంగాణలో కానీ ఏపీలో కానీ? సార్ ముందు మిత్రులందరికీ నమస్కారం సార్. మీకు కూడా సార్ యూరియా సమస్య కృత్రిమమైంది, సృష్టించిన సమస్య తప్ప వారు కేంద్రం నుంచి రాలేదనేది మాత్రం అబద్ధం సార్. రామచంద్రరావు గారు చెప్పారు చాలా స్పష్టంగా. ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఇండియన్ 9,70,000 టన్నుల యూరియా ఈ సంవత్సరం మొత్తానికి, అది అక్టోబర్ 31 వరకు సప్లై చేయాలి సార్. ఏప్రిల్ 1 నుంచి బఫర్ స్టాక్ అంటే ఏప్రిల్ 31 వరకు, మార్చ్ 31 వరకు ఉన్న స్టాకు వాళ్ళ లెక్క ప్రకారం 2,07,000 టన్నులు ఉంది, మా లెక్క ప్రకారం 2,80,000 టన్నులు ఉంది సార్. 70,000 టన్నులు లెక్క సంగతి తర్వాత చూసుకుందాం. కలుపుకుంటే ఇప్పటికీ 8 లక్షల పైసలకు టన్నులు అంటే అక్టోబర్ 31 వరకు రావాల్సిన దాంట్లో ఆల్మోస్ట్ 90% వచ్చేసింది సార్, బఫర్ స్టాక్ కాకుండా. అంటే మీ రిక్వైర్మెంట్ మీ ఇండియన్ 9,70,000 అయితే ఆల్రెడీ మీ దగ్గర 10 లక్షల టన్నుల యూరియా ఉన్నట్టే సార్, ఇంకా పైన ఉన్నట్టు. కానీ పంపిణీ వ్యవస్థలో పంపిణీ చేయడంలో లేదా మంత్రిగా చేసినటువంటి ఒక రకమైనటువంటి స్టేట్మెంట్, తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే వ్యవసాయ శాఖ మంత్రి గారు చేసినటువంటి తప్పుడు స్టేట్మెంట్,
దాన్ని బ్లాక్ చేయడము. రెండో పాయింట్ ఏంటంటే ప్రైవేట్ దాంట్లో కూడా సార్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సంతకం పెడితేనే ఈ 40% ఏవైతే ప్రైవేట్ కోఆపరేటివ్ సొసైటీ కాకుండా ఉన్న మార్కెట్ల వాళ్ళకు స్టాక్ ఇవ్వాలి. వాళ్ళకు కూడా లంచాలకు మరిగి ప్లస్ కోఆపరేటివ్ సొసైటీస్ లో కూడా చివరిసారి ఎక్స్టెన్షన్ దొరికింది కాబట్టి వాళ్ళ సొసైటీ మెంబర్స్ కూడా ఏదో కొత్త దాన్ని 403 మీరు ఇప్పుడు 266 రూపాయలు దొరకాల్సింది 400 500కి అమ్ముతూ నాగర్కర్ణం రోడ్డు మీద అమ్మారు సార్ 600 రూపాయలకు. రోడ్డు మీద పెట్టుకొని అమ్ముతుంటే పట్టుకున్నారు. లారీలు పట్టుకున్నారు. యూరియా నా వికారాబాద్ పోతుంటే లారీలు పట్టుకున్నారు. మహబూబాబాద్ ఆ లోపల 270 బస్తాల యూరియా ఉంది. బయట 60 మంది రైతులు ఉన్నారు. తాళం వేసుకొని ఇంటికి వెళ్ళిపోయినాడు ఆయన. ఎందుకంటే ఎందుకు వెళ్ళిపోయినా అంటే దాన్ని రేపు పొద్దున అయితే లేదని చెప్తే రేపు పొద్దున 400 500కి అమ్మచ్చండి. ఈ విధంగా అవినీతి కోసమే, అవినీతి భాగవతంలోనే యూరియా స్కేర్సిటీ ఉంది. అయితే ఒకటి చిన్న సమస్య మాత్రం ఉంది ఏంటంటే, మీకు అది ముందు చెప్తా, సమస్య ఎట్టుంది తర్వాత చెప్తా. కానీ కరోనా కాలంలో స్టాక్స్ ఎక్కడ అంటే మొత్తం ప్రపంచం అంతా బంద్ అయింది సార్. కానీ యూరియా భారతదేశంలో యూరియా తక్కువ రాలేదు సార్, మొత్తం సరిపోవచ్చింది. అంటే అప్పుడు ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు కూడా, ఇప్పుడు ఇంకా యుద్ధం సమస్య తగ్గింది, అప్పుడు కూడా మస్తు, అప్పుడు యుద్ధం స్టార్ట్ కాగానే కూడా యూరియా మనకు అవసరం ఉంటుంది. యుక్రెయిన్ కానీ రష్యా నుంచి కానీ మిగతా దేశం యూరియా రావాల్సిందే మనకు వచ్చింది. అయితే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఒక చిన్న సమస్య ఎక్కడ వచ్చిందంటే సార్, ఈ సంవత్సరం మాన్సూన్ ఒక 15 రోజులు ముందుకు వచ్చింది సార్. 15-20 రోజులు మీకు సరాసరిగా ఆగస్టు 15 రోజులు నాగార్జున నిండాల్సింది. ఈ సంవత్సరం జూన్ ఎండింగ్, జూలై ఫస్ట్ వీక్ లో ఎండింది. ఒక 15-20 రోజులు మాన్సూన్ ముందు వచ్చినందుకు వారు రాకేష్ గారు చెప్పినట్టు యూరియా మొదలు వేస్తారు సార్. అంటే యూరియా అనగానే అది నెల రోజులు ఇప్పుడు ఇంకా అయిపోయింది. యూరియా తెలంగాణలో పత్తి చేలకు యూరియాతో పనిలేదు. ఇక వరిసేలు నాటు పెట్టిన వాళ్ళకు కూడా ఇంకా ఆల్మోస్ట్ ఇంకో 5-6 రోజులు అయితే యూరియాతో పనిలేదు. ఎవ్వరూ బస్తాలతో పనిలేదు, ఏ ఒక్క బస్తాతో కూడా పనిలేదు. మళ్ళీ యాసింగ్ పంట గురించి తర్వాత ఆలోచించుకుందాం. వానాకాలం పంటకైతే అయిపోతుంది. సెప్టెంబర్ నెలాఖరు తర్వాత యూరియాతో ఎవ్వరికి పని ఉండదు సార్, ఎవ్వరికి పని ఉండదు. ఎందుకంటే ఒక ఓవరాల్ గా మీరు చెప్పేది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కానీ మాది కేంద్రం నుంచి కాదంటారు మీరు అనేది, అంతే? నేనేమంటున్నా అంటే సార్, పంపిణీ సకాలంలో సరైన పద్ధతిలో వాళ్ళు రోజువారీగా మానిటర్ చేయకుండా వాళ్ళు ఎక్కడికైతే, ఇప్పుడు ఖమ్మంలో యూరియా అవసరం, నల్గొండకి ఇచ్చినారు, నల్గొండలో యూరియా, మహబూబ్నగర్లో యూరియా అవసరం, ఆదిలాబాద్ పంపించినారు. ఆదిలాబాద్ ఇప్పుడు నాగార్జున సార్ కెనాల్ కింద లేట్ అవుతుంది సార్. 15 రోజులు వరిసేలు నాటు పెట్టడం లేట్ అవుతుంది. పత్తి చేలు మహబూబ్నగర్లో, పత్తి చేలు పొద్దుగూడ, పల్లి చేలో ముందేస్తారు, కంది చేలు కొంచెం లేట్ గా వేస్తారు. అంటే ఈ పంటల గురించి అవగాహన లేనటువంటి వాళ్ళు వ్యవస్థలో ఉన్నారు, అవగాహన లేనటువంటి ప్రభుత్వాలు నడిపిస్తుంటే గిట్లాగా ఉంటారు సార్. మీరు చెప్పేది కరెక్ట్ కాదు. తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా రైతు కూడా కదా, ఆయన ఇప్పటికి కూడా రైతు వ్యవసాయం చేస్తుంటాడు కదా. నేను ఇప్పుడు పెద్దల కోపం వచ్చిన పర్లేదు ఒక స్టేట్మెంట్ చెప్తాను సార్. ఇప్పుడు సనత్ నగర్ లో ఒక డిపో ఉన్నది సార్, యూరియా డిపో ఉన్నది. ఆ యూరియా డిపో అయినకు నువ్వు ఏం చేసుకుంటా తెలియదు, మాకు ఈ సంవత్సరం గింత ఇచ్చేసి అని చెప్పినాడు. ఆయన ఏం చేసుకుంటాడు, ఎట్లా ఇవ్వాలి? ఆయన ఆకాశంలోకి వెళ్ళి కుబేరం దగ్గర పైసలు తేలేడు కదా, ఎట్లా ఇవ్వాలో గట్ల ఇచ్చిండు. అయిపోయింది కదా లెక్కగా మీకు. నాకు ఈ పోయి నువ్వేం చేసుకుంటా చేసుకో అనే మాటలు నేను ఇది అధికారికంగా జరిగినటువంటి స్టేట్మెంట్ చెప్తున్నా. ప్రజలకు క్లారిఫికేషన్ వాళ్ళు ఇచ్చుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ప్రజలకు వాళ్ళు చెప్పుకుంటే చెప్పుకోండి. కానీ నాకు తెలిసిన చరణ్ గారు చెప్పండి, ఏమిటి కేంద్రంగా తప్పు రాష్ట్రందే అంటున్నారు యూరియాకు సంబంధించి? సార్, ఇప్పుడు తలెత్తిన లోటు ఆగస్టు 2025 అయిపోయిన మొత్తం లోటు ఇలా ఉంది. అంటే ప్రధానంగా 10 లక్షల మెట్రిక్ టన్నులు కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోరితే, గత సంవత్సరం మిగిలినటువంటి యూరియా 1,92,000 మెట్రిక్ టన్నులు ఉంటే 7,99,000 మెట్రిక్ టన్నులు ఇస్తానని చెప్పేసి కేంద్రము మాట ఇచ్చింది. దానిలో భాగంగా 9,90,000 మెట్రిక్ టన్నులు తెలంగాణ కేటాయించినప్పటికీ కూడా ఇప్పటి వరకు 6,87,000 మెట్రిక్ టన్నులు మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన మాట వాస్తవం. రైతుల అవసరాల దృష్టిలో ఉంచుకొని ఒకేసారి 2 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్ర ప్రభుత్వం ఇయ్యని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రోజుకి 10,000 మెట్రిక్ టన్నులు అవసరం పడుతుంది ప్రభుత్వం భావించి త్వరితగతిన రాష్ట్రాన్ని పంపేయని చెప్తే, వాళ్ళు ఏదైతే ప్లాంట్ లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ సంబంధించి ఇప్పటికీ 4 సార్లు రిపేర్ ప్రారంభమైంది. అదే కాకుండా యూరియా కొరత అనేది ఓన్లీ కేంద్రము, అదేవిధంగా సింధూర్ ఆపరేషన్ ద్వారా కావచ్చు, అదేవిధంగా స్వదేశానికి ఉన్నటువంటి ఉత్పత్తి కావచ్చు, విదేశానికి రావాల్సినటువంటి దిగుబడి ద్వారా వచ్చే యూరియా కావచ్చు, దీని మూలంగానే ప్రధానంగా ఇబ్బంది అయిందని చెప్పి చాలా స్పష్టంగా రఘునందనరావు గారు కూడా మాట్లాడారు. మీరు చూస్తా ఉన్నారు, రఘునందనరావు గారు కావచ్చు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కూడా ఓ సందర్భంలో మాట్లాడారు, బండి సంజయ్ గారు కూడా మాట్లాడిన పరిస్థితి చూస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం తప్పని చెప్పండి మీరు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి సంబంధించి ఎంత యూరియా అవసరం పడుతుందని చెప్పి చాలా స్పష్టంగా అడిగిరు, దానికి సంబంధించి కేటాయింపు చేసిరు. కానీ మధ్యలో ఏదైతే యూరియా సరఫరా ఆగిపోవడంతో ప్రధానంగా ఇబ్బంది అయిన మాట వాస్తవం. దాన్ని సవరించే ప్రయత్నంలో భాగంగా ఎప్పటికప్పుడు కేంద్రంలో ఉంటే అధికారులతో కావచ్చు, మొన్ననే తుమ్మల నాగేశ్వరరావు రామగుండంలో ఉంటే ఎరువుల ఫ్యాక్టరీ పోయిండు, ఇప్పటికి 3 సార్లు రిపేర్లు వచ్చినాయి. అదే కాకుండా వాళ్ళు కరెక్ట్ వేలో వాళ్ళు సప్లై చేయలేదు, అదేవిధంగా కేంద్రం కూడా ఇవ్వాల్సినటువంటి
యూరియా ఇవ్వకపోవడం మూలంగా ప్రధానంగా ఇబ్బంది అవుతుంది. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం దయచేసి బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ చేస్తాయి. ఎందుకంటే 2020 కావచ్చు 21లో 10,45,000 మెట్రిక్ టన్నులు అవసరం అని చెప్పేసి ఆనాడు ప్రభుత్వం భావించి ఆనాడు కరెక్ట్ వేలలో సప్లై చేసిన పరిస్థితి. తర్వాత 23-24 వస్తే 10,42,000 మెట్రిక్ టన్నులు. ఇప్పుడు 10 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తే 9,91,000 మెట్రిక్ టన్నులు ఇస్తామని చెప్పి అదేవిధంగా లాస్ట్ ఇయర్ సంబంధించి 1,92,000 ఉంది కాబట్టి ఇప్పుడు 7,99,000 మెట్రిక్ టన్నులు ఇస్తారని చెప్పేసి 6,98,000 మెట్రిక్ టన్నులు మాత్రం ఇచ్చింది. మీరు ఆల్రెడీ చెప్పారు, మాట వాస్తవం. ఆల్రెడీ అంకెలని చెప్పారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏదన్నా కానీ వివాదాలు ఇవన్నీ ఎట్లా ఉన్నా రైతులు కొట్టుకుంటున్న తీరు, గందరగోళం అవుతున్న తీరు, ఇద్దరు ఆడ రైతులు మహిళా రైతులు ఇద్దరు ఘర్షణ పడిన తీరు, ఇవన్నీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ యూరియా సమస్యని సాధ్యమైన త్వరగా పరిష్కరించకపోతే ఇంకొద్ది రోజులు పోతే అసలు ఉపయోగం కూడా ఉండదట, వేస్ట్ పరిష్కారం కూడా అవసరం అన్న. ప్రకాశం అట్లేం లేదన్న. అన్న ఇప్పుడు పుట్టకొచ్చిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి కాదన్న. నేనేమంటానంటే నువ్వే అన్నావు కాదు కాలం అంతటా మంచి కాలే. నువ్వు అన్న కాలం జరిగింది, కొంతకాలం జరిగింది. బాయిల కింద వేసుకున్నారు, ముందుగా వేసుకున్నారు. బాయిలు కాకుండా ఎవరైతే వర్షాధారం ప్రభాకర్ రెడ్డి గారు 2020 కలిపి ఇప్పుడు మళ్ళీ వేసుడే కదా, యూరియా భత్త పడాల్సిందే కదా. నీకేమంటానంటే ఒకటి ఇప్పుడు అవసరం ఉన్నది, అవసరం లేనైతే రైతులు లైన్ లో నిలబడరు, అవసరం లేకుండా అవసరం లేనైతే నిలబడరు కదా. అవసరం ఉంది కాబట్టి నిలబడరు. నెక్స్ట్ వచ్చేసి మాక్సిమం డిపెండ్ అయితే మనం అగ్రికల్చర్. ప్రభాకర్ రెడ్డి గారు కోదాడ నుంచి